ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. యూరిన్ పాస్ చేస్తే మనం చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు వేరే వస్తువును ముట్టుకోలేం. కానీ అదే మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగాల్సి వస్తే ఏం చేస్తాం? వినడానికి విచిత్రంగా విడ్డూరంగా ఉందా? కానీ స్పేస్లో ఉండే వ్యోమగాములు అంటే మన సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు అక్కడ తమ మూత్రాన్ని చెమటనే రీసైకిల్ చేసి మంచినీళ్లుగా తాగుతారు. ఆశ్చర్యంగా ఉందా? అసలు స్పేస్ సెంటర్లో వ్యోమగాములు ఎలా జీవిస్తారో ఈ స్టోరీలో చూద్దాం. 8 రోజుల కోసం అంతర్జాతీయ స్పేస్ సెంటర్కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ 9 నెలల ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకుపోయారు. ఈ 9 నెలలు అక్కడే తిండి, అక్కడే నీళ్లు, అక్కడే నిద్ర. గాలుండదు, వానుండదు, వేడుండదు. పోనీ అడుగు పెడదామా అంటే నేల ఉండదు. గట్టిగా నడిచే వీలు కూడా ఉండదు. మనం నీళ్లలో ఈత కొట్టినట్టు స్పేస్ సెంటర్లో ఉన్నవాళ్ళు గాల్లో ఈత కొడుతున్నట్టు కనిపిస్తారు. కానీ అదంతా ఉత్తి శూన్యం. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల స్పేస్లో ఎక్కడ వేసిన వస్తువు అక్కడే ఆగిపోతుంది. స్పేస్లో ఉండే వాళ్ళ భోజనం సంగతి ఏంటి? మనకు ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే కదా. చూడండి, సునీత విలియమ్స్ గతంలో చేసిన ఓ వీడియో చూస్తే అక్కడ ఫుడ్ మొత్తం ప్యాకెట్లలో నింపి కనిపిస్తుంది. భూమి నుంచి వెళ్లే స్పేస్ క్రాఫ్టుల్లో వాళ్ళకి ఆహారం రెగ్యులర్గా సప్లై చేస్తారు. ఫుడ్తో పాటు వస్తువులు, పరికరాలు పంపుతారు. స్పేస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ప్రత్యేకమైన ఫుడ్ని కూడా ప్యాక్ చేసి పంపుతారు. కాబట్టి స్పేస్లో ఉన్న వాళ్ళకి ఆహారం కొరత ఉండదు. భోజనం తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. చీకటి పడ్డాక కనీసం రోజుకి 8 గంటలు నిద్రపోతారు. వ్యోమగాములు నిద్రపోవడానికి స్లీపింగ్ బ్యాగ్లుంటాయి. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్లేటప్పటికి మొత్తం 10 మంది ఉన్నారు. అందులో 4 అమెరికన్లు, 3 రష్యన్లు, మరో 3 చైనీయులు. ఆ 10 మందితో కలిసే వీళ్ళిద్దరూ నిద్రపోయారు. నిద్రపోవడానికి ప్రత్యేకమైన జాకెట్లను తీసుకెళ్తారు. మామూలుగా మనం నేలపైన పడుకున్నట్టే అక్కడ నిద్రపోవచ్చు. సునీత విలియమ్స్ ప్రతిరోజు ఉదయం 6:30కి నిద్రలేస్తే విల్మోర్ 4:30కే నిద్రలేచేవాడు. స్పేస్లో ఉన్న వాళ్ళు గాల్లో తేలినట్టు కనిపిస్తారు కదా. దానివల్ల వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. కాళ్ళు, కీళ్లపైన ఎలాంటి భారం పడదు. ఫలితంగా వాళ్లకు కండరాలు, ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అందుకోసం స్పేస్ సెంటర్లో ప్రత్యేక జిమ్ కూడా ఏర్పాటు చేశారు. నాసా తయారు చేసిన ఈ జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, అలాగే ట్రెడ్మిల్ కూడా చేయొచ్చు. అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్లను ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేశారు. మరి బాత్రూమ్కి ఎలా వెళ్తారు? ఇది కూడా ముఖ్యమే కదా. ఎస్, టాయిలెట్స్ ఉంటాయి. కాకపోతే మన ఇంట్లో ఉన్నంత విశాలంగా కాదు. టాయిలెట్ చేయడానికి కూడా వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్పేస్లో యూరిన్ వృధా చేయరు. మూత్రం ఇంకా చెమటని రీసైకిల్ చేసి మంచినీళ్లుగా మారుస్తారు. ఆ మంచినీళ్లనే తాగుతారు. ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళ యూరిన్ని నిల్వ చేశారు. మంచినీళ్లుగా మార్చలేదని చెప్తున్నారు. బట్టల సంగతి ఏంటి? సాధారణంగా ఒక్కో వ్యోమగామి ఒక్కో డ్రెస్ 2-3 నెలలు కూడా వాడతారు. ఎందుకంటే అక్కడ బట్టలకు మురికి పట్టే అవకాశమే లేదు కదా. పూర్తిగా స్పేస్లో ఉండటం వల్ల మురికి ఏర్పడదు. జిమ్ చేసేటప్పుడు ఆ బట్టలకు మురికి ఏర్పడుతుంది. అలాంటి వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తారు. అక్కడి వాతావరణంలో అవి మండిపోతాయి. అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో ఉన్న వాళ్లతో వాళ్ళ కుటుంబ సభ్యులు నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. వీళ్లు నిద్రించడానికున్న గదుల్లో ప్రత్యేకమైన ల్యాప్టాప్లు ఉంటాయి. వాటి ద్వారా నేల మీద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంటుంది. సునీత విలియమ్స్ తన హై స్కూల్ కూతురుతో నిన్నటి వరకు నిత్యం మాట్లాడుతూనే వచ్చింది. సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు రేపటి సంగతి ఏంటి అని ఆలోచిస్తాం కదా. కానీ అంతరిక్షంలో నిద్రపోయే వాళ్ళు రేపటి గురించి ఆలోచించరు. భూమి గురించే ఎక్కువగా ఆలోచిస్తారట. కొందరైతే స్పేస్ సెంటర్ కిటికీ దగ్గర నుంచి భూమిని చూస్తూ నిద్రపోతారట. సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండే వ్యోమగాముల జీవన విధానం.